కానీ ఎవరికి ఓటేయాలి, ఎందుకేయాలి కనీసం ఆలోచిస్తే మా తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. అంటే అంత ఎందుకు సెలబ్రేట్ చేశారు తాతయ్యని, అసలు ఏంటి ఆయన గురించి అని మీ టూ మూమెంట్ టైంలో నేను మాట్లాడినప్పుడు కానీ పార్టీలో జాయిన్ అవ్వమని. అంటే నువ్వు వేరే పార్టీని తిడతా అంటే నీకు డబ్బులు ఇస్తాం గట్టిగా. ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఇంకో పార్టీని తిట్టే ఇష్టం లేక డ్రగ్స్ ఇల్లీగల్ అవన్నీ బ్యాన్ చేసాం, కానీ ఆల్కహాల్ లీగల్, సిగరెట్ లీగల్. నేను ఒక అమ్మాయిగా సిగరెట్స్ కొట్టడం తప్పు అనట్లేదు. డైలీ బేసిస్లో, రెగ్యులర్ బేసిస్లో తాగేస్తున్నారు అందరు. బెంగళూరులో, హైదరాబాద్లో, ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో మందు దాగి రోడ్ల మీద పడి ఎంత చిల్లర చేసుకున్నారంటే అవన్నీ బ్యాన్ చేయాలి అనే ఒక కాన్షియస్ మొరాలిటీ ఉన్న పొలిటీషియన్ కావాలి. ఇంకా మనుషులం మనం, రోబోట్లం కాదు. చెప్పారు కదా కొంతమంది సీఈఓస్ ఈ మధ్య, ఏం చేస్తారు నీ పిల్లంని వెళ్ళి చూస్తూ కూర్చుంటావా, వాళ్ళు పని చేసుకోవచ్చు కదా, అది ఎవరు పట్టించుకోవట్లేదు, పక్కన పొలిటికల్ లీడర్స్ లేరు. స్మాల్ బిజినెసెస్ ఉంటే యాజ్ అ సొసైటీ అందరూ బ్రతుకుతారు. యానిమల్ టెస్టింగ్ చేయడం వల్ల యానిమల్ అబ్యూస్ జరుగుతుంది. ఈ లిప్స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాంటి పొలిటీషియన్కి ఓటేయాలని కోరుకుంటున్నాను నేను.